ఫ్రెండ్స్, రోజువారీ మనం చేసుకునే వేడి వేడి ఇడ్లీలోకి చట్నీ అయితే ఎప్పుడు బోర్ కొడుతుంది కదా. అందుకని చక్కగా ఇడ్లీ కారం ఈరోజు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇలాగా చట్నీ కాకుండా కారంతో మనం ఇడ్లీని తీసుకొని కాస్త నెయ్యి వేసుకుంటే ఎన్ని ఇడ్లీలైనా తినగలం. అంటే రోజుకి 2-3 తింటాం కదా, ఒక 4 to 5 తినచ్చు. ఇప్పుడు ఈ కారాన్ని చూద్దాం. ఓకే, కమ్మనైన ఇడ్లీ కారానికి మనకి కావలసినవి కొంచెం ధనియాలు, చిటికెడు జీలకర్ర, 7-8 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, చిన్న చింతపండు చాలా చిన్నది, అండ్ ఉప్పు. వీటిలన్నిటినీ కూడా కళాయిలో నూనె లేకుండా వేయించేసి చక్కగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని మిక్సీ చేసేయడమే. అప్పుడు ఇలా వస్తుంది. సో ఇది ఇడ్లీ కారం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చట్నీలు రోజు బోర్ కొడుతుంది కదా మనకి ఇడ్లీలోకి, అందుకని అప్పటికప్పుడు అనమాట. దీన్ని ఏమి పెద్దగా మీరు 1-2 నెలలు నిలవ ఉంచుకోకర్లా, దానికి ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలి. జస్ట్ ఇప్పుడు అంటే మనం ఇడ్లీలోకి ఇలాగా మనం పొడిని తయారు చేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్. దానికి కొంచెం ఏగో చూస్తున్నారా, మీకు కొలత అనేది ఏమి ఉండదు, చూసుకోండి. ఒక గుప్పుడు ధనియాలు, కొంచెం చిటికెడు జీలకర్ర, ఒక 7-8 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక 7-8 రెబ్బలు వెల్లుల్లి, చిన్న చింతపండు, ఉప్పు. ఫస్ట్ ఏంటంటే ఈ మిర్చిని సగం సగం విరగొట్టి ముందు నూనె లేకుండా కళాయిలో ఇవి వేయించాలి, తీసేయాలి. తర్వాత ధనియాలు వేయాలి, వేయించి తీసేయాలి. నెక్స్ట్ జీలకర్ర వేయించి తీసేయాలి. నెక్స్ట్ లాస్ట్లో ఈ కరివేపాకుని బాగా అంటే రెడ్గా అయిపోతుంది అనమాట, అలాగా వేయించేసి తీసేసి చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని చక్కగా ఫైన్గా గ్రైండ్ చేసేయడం. చిన్ని చింతపండు, ఉప్పు, అంతే. మీకు టేస్టీ మంచి వాసనతో చక్కగా ఇడ్లీ కారం రెడీ అయిపోతుంది అనమాట. సో దీన్ని పక్కన పెట్టుకొని నెయ్యి వేసుకొని ఇడ్లీలో తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి ఇడ్లీ కారం. థ్యాంక్ యూ. ఇదిగో ఇలా చక్కగా ఇడ్లీలు పెట్టుకొని అలా పొడిలో చక్కగా నెయ్యి వేసుకొని అద్ది తింటే సూపర్. సో మీరు కూడా తినండి.